అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అది ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, పుట్టెడు డౌట్, 24 అనుమానాలు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, మళ్ళీ డౌట్. నువ్వు అడిగింది న్యాయమైందైతే, నీకు యుక్తమైందైతే, క్షేమకరమైందైతే, దేవుని కూడా అంగీకారం అయితే తప్పనిసరిగా నీకు జవాబు వస్తుంది. తక్షణమే రావచ్చు, కొంచెం సమయంలో రావచ్చు, కొంచెం దీర్ఘకాలం కూడా పట్టొచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది దేవుని దగ్గరికి వెళ్ళదు అని మాత్రం అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేసావు, అది దేవుని చెంత ఖచ్చితంగా చేరింది. సైతానుగా డౌట్ పుట్టిస్తాడు. అపనింద పిశాచం వాడి పేరు, అనుమాన పిశాచం కూడా. వాడి పేరు అనుమాన పిశాచం. వాడు వచ్చి మనం ప్రార్థన చేస్తే డౌట్లు పుట్టిస్తుంటాడా, దేవుడు నీ ప్రార్థన వింటాడా, నీ దగ్గర అంత మంచితనం లేదుగా, అంత నీతి లేదుగా, నువ్వు అంత పరిశుద్ధుడివి కాదుగా, పరిశుద్ధురాలివి కాదుగా. అంటే నా నీతి ఎవరికి కావాలి? నేను ఆయన నీతిని మీద ఆధారపడుతున్నాను, ఆయన రక్తం మీద ఆధారపడుతున్నాను. నా ప్రార్థన దేవుడు వింటాడు. ఏమో ఏది మరి జవాబు రాలేదుగా అంటాడు. మళ్ళా వచ్చి రాకపోతే వచ్చిందాకా ఎదురు చూస్తా, దానియేలులాగా 21 రోజు జవాబు వచ్చిందాకా లేకవలా. ఏది అలాగే ఎదురు చూస్తా, మళ్ళా ప్రార్థన చేస్తా. నేను అనుకున్న జవాబు దేవుడు ఇచ్చిందాకా, ఆయన చిత్తం అయితే, ఆయన సమాధానం కొరకు ఎన్ని దినములైనా నేను నిరీక్షిస్తా. విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టను. నేను లెటర్ రాసా, యేసయ్య జవాబు ఖచ్చితంగా పంపిస్తాడని రూఢిగా నమ్మాలి. అరే తలకాయ నిండా అనుమానాలు పెట్టుకొని, డౌట్లు పెట్టుకొని అడుగుతావు, మళ్ళా జరిగిద్దో లేదో అని మళ్ళీ అనుమానంగా వేరే వేరే ఆలోచనలు చేస్తాను. ప్రార్థనలో అడిగింది పొంది ఉన్నానని నమ్ము అన్నాడు. విశ్వాస నేత్రాలతో చూడు, అప్పుడు నీకు తప్పనిసరిగా అది లభిస్తుంది. అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని ఏం చెప్పాడు? అబ్రహామా, నీవు కనులెత్తి దేశం అంతటిని చూడు. ఎందుకు ప్రభువా చూడాలి అంటే, అది నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇవ్వబోయేటప్పుడు ముందేమన్నాడు? చూడు, విశ్వాసంతో చూడవయ్యా, ఇస్తాను, నమ్ము, నిరీక్షించు, మళ్ళీ డౌట్లు పెట్టుకోవాకు. నువ్వు అడిగావు ఏది అడిగావో అది నేను నెరవేర్చిందాకా ఆకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వెంటనే ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు టైం పట్టింది. నా కొడుకు నా దగ్గరకు వచ్చి డాడీ ఒక సైకిల్ కావాలన్నాడు అనుకుందాం. నాన్న